డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఉన్న మోడరన్ జిఆర్సి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శనివారం సంక్రాంతి శోభతో కలకలలాడింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను మోడరన్ విద్యా సంస్థలు అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. ఈ వేడుకలకు మోడరన్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల ఆత్మీయ అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన రాకతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మరింత ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ గోదాదేవిల నాట్య ప్రదర్శనలు, భోగిపల్లు వేడుక, భోగి మంటలు, హరిదాసు సందడి, కర్రసాము, జానపద నృత్యాలు, గ్రామీణ ఆటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కళాశాల ప్రాంగణమంతా సంక్రాంతి సంబరాల ఉత్సాహంతో ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మోడరన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎల్ఎన్జీవి రావు మాట్లాడుతూ 952 మంది విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ స్టాఫ్ అంతా సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని, విద్యార్థుల సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు. అలాగే బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాల తమ సంస్థలో చదువుకోవటం గర్వకారణమని, అగ్ని పరీక్షకు వెళ్లే ముందు కూడా ఆయన మోడరన్ విద్యా సంస్థలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వివరించారు. మీ అందరి ముందు చెప్తున్నా, మోడరన్ నాది. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టే నాకు 8 years నుంచి ఉండేది యాక్టింగ్లోకి వెళ్ళాలని. బట్ ఆ యాక్టింగ్ని ప్రూవ్ చేసుకొని మొత్తం స్టేజ్ మీద మొత్తం ఒక 1500-2000 పీపుల్ ఎప్పట్లో బిఫోర్ 2011 ఆ టైంలో కూడా కలెక్టర్ ముందు, బాబు మోహన్ గారి ముందు నేను అప్లాస్ తెప్పించుకున్నాను. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఆ రోజు ఆపర్చునిటీ ఇచ్చింది రావు సార్ అండ్ మీరే మీ కల్చరల్ యాక్టివిటీస్ నన్ను ఈ రోజు స్టేజ్ నిలబెట్టే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆ కల్చరల్కి నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాట్ ఫర్ దిస్. అండ్ అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడు వచ్చాను కదా. సో ఫస్ట్ నాకు ఇది ఎలా అంటే, ఇప్పుడు పుట్టింది ఇంటి దగ్గరైనా సరే, పెరిగింది మొత్తం ఇక్కడే. నేను నేర్చుకుని నాకు డిసిప్లిన్ నేర్పించింది ఇక్కడే, నాకు నడవడి నేర్పించింది ఇక్కడే, నాకు చదువు నేర్పించింది ఇక్కడే. మా సుధాకర్ సార్ నన్ను ఎంత పర్ఫెక్ట్గా పెట్టారంటే సార్ ఇక్కడ కనిపించట్లేదు నాకు. అండ్ నాకు మ్యాథ్స్ రాకపోయినా నాకు జిఎస్ సార్ ఎంతో కష్టంగా నేర్పించేవారు. ఆల్మోస్ట్ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కాబట్టి మా శ్రీనివాస్ సార్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు. అండ్ ఇతనితో పాటు సునామీస్ కూడా ఉండేవారు నాకు ఇంగ్లీష్కి. సో వీళ్ళిద్దరూ నాకు ఇంగ్లీష్ చాలా బాగా నేర్పేవారు. సో నా స్టాఫ్కి ముఖ్యంగా నాతో పాటు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, అండ్ ద ఫస్ట్ కొరియోగ్రాఫర్ టు మీ తులసిరామ్ సార్. నా ఫస్ట్ డాన్స్ ఇతను ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నాను. ఇతని ద్వారానే నాకు ఆ రోజు అవార్డు వచ్చింది. గబ్బర్ సింగ్ అంతాక్షరి ప్రోగ్రామ్ ఆ రోజు అవార్డు ఇతని ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మోడరన్ గురించి చెప్తాను సార్. మోడరన్ నేను చెప్పచ్చలేదు తెలియదు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని మీ పేరు వినే ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నాది ఫ్రీ సీట్. 5th నుండి 10th వరకు నాకు ఫ్రీగా రావు సార్ నాకు ప్రొవైడ్ చేశారు మొత్తం అంతా. హాస్టల్, ఫుడ్, స్టడీ. రావు సార్ కాదంటే బేబీ మేడం అంట. వినండి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ సీట్ ఇప్పించారు. మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఫ్రీ సీట్లు ఉన్నాయండి. దాని ద్వారా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించి తనకు అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. అండ్ సెకండ్ థింగ్, బేబీ మ్యామ్. మీ అందరికీ రమాడో ఏంటో నేను ముందుగా బేబీ మేడం తీసుకుంటాను. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను హౌస్లో వేసుకున్న కొన్ని కాస్ట్యూమ్లు బేబీ మేడం పంపించినవి. ఈవిడ నా కోసం కళ్యాణ్ అలా ఉండకూడదు, కళ్యాణ్కి బాగుండాలి, కళ్యాణ్ వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలి, పాప మా వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పి అప్పటికప్పుడు డిజైనర్లతో మాట్లాడి నాకు కొత్త కాస్ట్యూమ్లు చేపించి పంపించేవారు ఆవిడ. అండ్ ఆ కాస్ట్యూమ్లన్నీ చూసుకొని ఇంకొక పర్సన్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఉషా. ఇది నా క్లాస్మేట్, నా 8th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ అవుతుంది. సో నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిగ్ బాస్లో నేను వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ తిని పంపించినవే నాకు. తినే నాకు బ్రిడ్జ్లా ఉండేది, మీకు నాకు బ్రిడ్జ్లా ఉండేది తినే. అండ్ ఇంకొకరు ప్రశాంత్ కూడా నా సూపర్ సీనియర్. ఒకసారి రా ప్రశాంత్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ రామచంద్రపురం అబ్బాయి. నా సీనియర్ అంటే నాన్ బ్లడ్ బ్రదర్స్ అంటారు కదండి. ఇది నేను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నాన్ బ్లడ్ బ్రదర్ అంటే
నాకు ఎప్పుడైతే హౌస్ లోకి వెళ్తానని కన్ఫర్మేషన్ ఒక ఎడ్జ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో నేను వెంటనే ఫోన్ చేసి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నా ఫోన్ మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, అవన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఆఫ్టర్ 2-3 years నాకు ఫోన్ చేసి సడన్ గా నువ్వు నన్ను చూసుకోమంటానంటే నువ్వు అసలు ఏంటి అని ఎవరైనా అడుగుతారు. బట్ ఆ రోజు ఎప్పుడైతే ఆగిపోయిందో మరుసటి రోజు మళ్ళీ మొదలు పెట్టాం మాట్లాడుకోవడం. బట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ రిలేషన్ అనేది ఎక్కడికి మారిపోలేదు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోకపోయినా వీడు నాకు అన్నయ్య, నీ మీ తమ్ముడే. సో నన్ను ఎలా అయితే ఇప్పుడు దీపు ఎలా అయితే ఉషా ఎలా అయితే నా కాస్ట్యూమ్స్ చూసుకుందో, నా మెయింటెనెన్స్ మొత్తం, నా హ్యాండ్లింగ్స్ మొత్తం చూసుకుంది ప్రశాంత్. సో వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కూడా మోడర్న్ ఫ్యామిలీయే కాబట్టి. సో వీళ్ళు లేకపోతే 50 సంవత్సరాలు నన్ను బెటర్గా చూసేవాళ్ళు కాదేమో. అండ్ ఫైనల్ ద గ్రౌండ్ సపోర్ట్ రాజేష్ మెన్షన్ చెప్పచ్చలేదు తెలియదు. ఎన్టీఆర్ ట్రస్ట్ అని మీ పేరు వినే ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నాది ఫ్రీ సీట్, 5th నుండి 10th వరకు నాకు ఫ్రీగా రావు సార్ నాకు ప్రొవైడ్ చేశారు. మొత్తం అంతా హాస్టల్ రావు సార్ కాదండి బేబీ మేడం అంటే. వినండి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ సీట్ ఇప్పించారు. మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఫ్రీ సీట్లు ఉన్నాయండి. దాని ద్వారా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించి తనకు అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. రావడం బాగానే వచ్చాను. బట్ లైఫ్ అంటే ఏంటి ఇక్కడ నేర్చుకున్నాను, డిసిప్లిన్ అంటే ఇక్కడ నేర్చుకున్నాను, అసలు ఎలా బతకాలంటే చిన్నప్పటి నుండి 5th క్లాస్లో వచ్చేసారు నేను హాస్టల్కి. 5th క్లాస్లో అంటే అక్కడ మ్యాక్సిమం ఎవరికి ఏది తెలియదు కదా. సో అప్పటి నుండి ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, మనుషులతో ఎలా ప్రవర్తించాలి, అవన్నీ నాట్ ఓన్లీ స్టడీస్ మొత్తం అన్ని నేర్పించింది నాకు మోడర్నే. ఈ రోజు నేను బల్లగుద్ది చెప్పగలను, నాకు రెండో ఇల్లు ఏదైనా ఉందంటే అది మోడర్న్ అనే చెప్పగలను. యాక్చువల్గా ఏంటంటే నా ఫస్ట్ క్లాస్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అగ్ని పరీక్షలు కూడా ఫస్ట్ విజిట్ చేసింది ఇక్కడికి. కాకపోతే ఆ రోజు మొన్న కూడా ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడికే వద్దాం అనుకున్నాను. బట్ ఆ రోజు యాక్చువల్గా క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ మీ అందరికీ హాలిడేస్ కాబట్టి రావు సార్ అంటారు, లేదు నువ్వు మామూలు రోజు రావడానికి నాకు వీలు లేదు, నేను ఒక స్పెషల్ ఈవెంట్ రోజు పిలుస్తాను, ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా రావాలి అని చెప్పి నాకు ఇప్పుడే చెప్పారు. సో సంక్రాంతి కంటే ఇంకా పెద్ద పండుగ ఏముంటుంది మనకి. సో మీ అందరికీ సంక్రాంతి సెలవులు ఇచ్చే ముందు నేను మీ అందరికీ కనిపించాలనుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ చెప్పిన అంటే ఎంత వామ్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బట్ నేను దీనికి థ్యాంక్స్ చెప్పను, బికాజ్ ఇది నాది, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోను సార్. ఎప్పుడు లైఫ్లో ఒకటే చెప్తున్నాను సార్, మ్యామ్, బేబీ మ్యామ్, రావు సార్ అండ్ ఉదయ్ మ్యామ్, మీరు మీ ముగ్గురికి ఒకటే చెప్తున్నాను. శ్రీనివాస్ సార్, మీ అందరి ముందు చెప్తున్నా, మోడర్న్ నాది. ఎప్పుడు మీ అందరికీ తెలిసినట్టే నాకు 8 years నుంచి ఉండేది యాక్టింగ్లోకి వెళ్ళాలని. బట్ ఆ యాక్టింగ్ని ప్రూవ్ చేసుకొని మొత్తం స్టేజ్ మీద మొత్తం ఒక 1500-2000 పీపుల్ ఎప్పట్లో బిఫోర్ 2011 ఆ టైంలో కూడా కలెక్టర్ ముందు, బాబు మోహన్ గారి ముందు నేను అప్లాస్ తెప్పించుకున్నాను. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఆ రోజు ఆపర్చునిటీ ఇచ్చింది రావు సార్ అండ్ మీరే, మీ కల్చరల్ యాక్టివిటీస్ నన్ను ఈ రోజు స్టేజ్ మీద నిలబెట్టారు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆ కల్చరల్కి నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాట్ ఫర్ దిస్. అండ్ అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడు వచ్చాను కదా. సో ఫస్ట్ నాకు ఇది ఎలా అంటే, ఇప్పుడు పుట్టిన ఇంటి దగ్గర అయినా సరే పెరిగింది మొత్తం ఇక్కడే. నేను నేర్చుకోలేదు, నాకు డిసిప్లిన్ నేర్పించింది ఇక్కడే, నాకు నడవడం నేర్పించింది ఇక్కడే, నాకు చదువు నేర్పించింది ఇక్కడే. మా సుధాకర్ సార్ నేను ఎంత పర్ఫెక్ట్గా పెట్టారంటే సార్ అక్కడ కనిపించట్లేదు నాకు. అండ్ నాకు మ్యాథ్స్ రాకపోయినా నాకు జిఎస్ సార్ ఎంతో కష్టంగా నేర్పించారు. నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కాబట్టి మా శ్రీనివాస్ సార్ ఆల్ టైమ్ ఫేవరెట్ చెప్పారు. ఇతరుతో పాటు సుధామీస్ కూడా ఉండేవారు నాకు ఇంగ్లీష్కి. సో వీళ్ళిద్దరూ నాకు ఇంగ్లీష్ ఆడడం అని చెప్పేవారు. సో నా స్టాఫ్కి ముఖ్యంగా నాతో పాటు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, అండ్ ద ఫస్ట్ కొరియోగ్రాఫర్ టు మీ తులసిరామ్ సార్. యా, నా ఫస్ట్ డాన్స్ క్లాస్ ఇతని దగ్గర ఫస్ట్ డాన్స్ నేర్చుకున్నాను. ఇతని ద్వారానే నాకు ఆ రోజు అవార్డు వచ్చింది. గబ్బర్ సింగ్ అంతాక్షరి ప్రోగ్రామ్ ఆ రోజు అవార్డు ఇతని ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఇన్స్పిరేషన్. తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేలాగా మరి ట్విన్స్ కూడా చక్కగా చదువుకునే ఆ ట్విన్స్ బాధ్యత నా మీద కూడా పెట్టాలని అడిగారు నిన్న. మరి ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి, అదేవిధంగా మరి
ఇక్కడైతే మరి మినిస్టర్ గారే, అక్కడైతే నాకు అల్లుడు ఆయన. ఆ అల్లుడిగా ఆయన నాకు జేబు వంక ఎప్పుడు చూడలేదు, కడుపు వంక చూస్తున్నాడు ఆయన. మంది కొంతమంది జేబు వంక చూస్తుంటారు. ముందే చెప్పేస్తాను ఆయన. కాబట్టి అల్లుడికి కూతురికి బట్టలు పెడుతూ తీసుకోవాల్సిన ఆ అమ్మాయిని కోరుతున్నాను ప్లీజ్. మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ స్టేజ్ మీద కళ్యాణ్ పడాల అతను ఈ లెఫ్ట్ సైడ్ ఉండే హాస్టల్లో అక్కడే క్లాస్ రూములు ఉండేవి, అక్కడే హాస్టల్ ఉండేది, అక్కడే పడుకునే గదులు ఉండేవి. మరి 2011 నుండి 2019 వరకు ఇక్కడే చదివాడు. అయితే ఆ టైంలో ఇలా యానివర్సరీ చేసినప్పుడు నన్ను కాదని వాళ్ళతో పోటీ పడేవాడు, ప్రైజులను తనే పట్టుకెళ్ళేవాడు. ఒకసారి బాబు మోహన్ తోటి అటాక్ చేశాడు. బాబు మోహన్ ఆ రోజున ఆశీర్వదించాడు. మంచి సెలబ్రిటీ అవుతాడండి ఈ అబ్బాయి అన్నాడు ఆయన. మధ్యలో గుండు హనుమంతరావు వచ్చారు, ఆయన అలాగే ఆశీర్వదించాడు. తర్వాత జయసుధ గారు వచ్చారు.